హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సంతోషం. నా పేరు పోచయ్య. నేను పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్టు. అయితే నా స్టోరీ చెప్తాను. ఈరోజు మైసూర్లో ఉన్నాను కాబట్టి మైసూరు ఎన్ని రోజులు కలిసింది, ఎక్కడెక్కడ ఉన్నాను, ఎక్కడెక్కడ ఫుడ్ తిన్నాను, ఏ విధంగా వర్క్ చేశాను అన్నీ మీకు వివరంగా ఈ వీడియో లాస్ట్ వరకు చెప్తాను. చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్లో ఏదో ఒక విషయం కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మాత్రము మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీ స్టేటస్లో పెట్టుకోండి. ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతే మనకు కూడా సబ్స్క్రైబర్లు పెరుగుతారని నా ఉద్దేశము. చాలామందికి వెళ్తే మనకు కూడా వ్యూస్ పెరుగుతారని నాకు ఒక విషయం అది తెలుసు అనమాట. అందుకనే అందరూ మీ స్టేటస్లో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయండి. మరిన్ని వ్యూస్ వచ్చేటట్టు నాకు సపోర్ట్ చేయండి. అలాగే మనకు ఎంత వ్యూస్ వస్తే అంత సబ్స్క్రైబర్లు పెరిగితే మనకు ఇన్కమ్ వస్తాయని ఆ విషయం తెలిసే, కానీ చెప్పలేము, చాలా కష్టము. మనం చేసే పని అయితే చేసేద్దాము. అలాగే నేను ఇప్పుడు మైసూరుకి రావడానికి కారణం ఏంటంటే మన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి మంచి సిటీలను వెతికాను. ఒకటి మనకు బెంగళూరు వచ్చింది, రెండవది మైసూరు వచ్చింది. ఈ బెంగళూరు బాగుంటుంది కానీ అక్కడ మన సౌకర్యాలు కానీ టైమింగ్ కానీ చాలా వేస్ట్ అయిపోతాయి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని మనకు తెలుసు. ఆ విషయం చూసుకొని బెంగళూరు వెళ్ళలేదు. అలా ఇంకో ప్లేస్ చూస్తే మనకి ఇక్కడ మైసూరుకి వచ్చడం జరిగింది. మైసూరు చాలా బాగా పిచ్చి నచ్చింది. ఎందుకంటే ఇక్కడ జీవన విధానం చాలామంది ప్రశాంతంగా ఉంటారు. ఏం టెన్షను, గొడవలు, ఫైటింగ్లు, యుద్ధాలు, మైకులు ఏమి ఉండవు. ప్రశాంతంగా ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి, ఎక్కడ చూసినా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు. చాలా నచ్చింది. మైసూర్ అంటే గ్రీన్ సిటీగా చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడికి రావడానికి ముందు మనం హైదరాబాదులో మా ఫ్రెండ్ రూమ్ నుంచి వచ్చేసి ఇక్కడ రాయచూరుకి వచ్చిన. ఫస్ట్ రాయచూరులో దగ్గరున్న ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లా మనం మైసూర్కి అయితే రావడం జరిగింది. ఆ మైసూర్లో మన రాయచూరులో చేశాను అనమాట. రాయచూరులో ఎట్లా అంటే చాలా పల్లెటూరు లెక్క ఉంటుంది. చాలా మందికి తెలియదు ఆటు. అందరూ ఏంటంటే తక్కువ తీసుకో క్యారే అనుకుంటా బాగా ఓవర్గా మాట్లాడుతున్నారు. అందుకనే నేను అక్కడ ఒక రోజు ఉండి వెంటనే నైట్ బస్ ఎక్కేసి మనకు డైరెక్ట్గా బెంగళూరు అయితే లేట్ అవుతుందిలే మైసూర్కి వెళ్దాం అనుకొని మైసూర్కి వచ్చిన. మైసూర్కి వచ్చినప్పుడు మార్నింగ్ కల్లా దిగిన వెంటనే నేను ఆల్రెడీ ఒక ముందే బుక్ చేసుకుంటా. ఇప్పుడు మైసూర్లో బస్ స్టాండ్ దిగినాక మనకు ఆన్లైన్లో బుకింగ్ ఉంటుంది కదా, అది బుక్ చేసుకున్న 2 days. చాలా బాగుంది. ఎందుకంటే అది ఆన్లైన్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బాగా నీట్గా ఉంటుంది. ఇక బుక్ చేసుకున్న 2 రోజులు ఉన్నాను. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే రోజుకు 300 పెట్టడం కంటే మామూలుగా ఏదైనా హాస్టల్ తీసుకుంటే పీజీ హాస్టల్ మనకు 5000లో అయిపోతుంది అనమాట. ఆ 5000లో అయిపోయి బాగుంటుంది కదా అని నేను గూగుల్లో వెతికిన. ఆ గూగుల్లో వెతికితే ఒక హాస్టల్ అయితే మనకు టీకే లేఅవుట్ దగ్గర ఒక హాస్టల్ అయితే ఉండడం జరిగింది. వెంటనే ఆన్లైన్లో కాల్ చేసి నేను హాస్టల్ ఉంటాను, ఎంత తీసుకుంటా అంటే వాళ్ళు 5500 అన్నారు. సర్లే అని అన్న. ఓకే వెళ్ళిన. ఇక వెళ్ళిన తర్వాత ఈ ఒకరోజు అయితే చూసిన, ఫస్ట్ సిటీ మొత్తం చూసిన. ఆటో అట్లా తిరిగి ఆటోలో ఇక్కడ మనకు ఆటోలు బైకులు ఉండవు. ఆటో ఇది ర్యాపిడో అనే మనకు ఉంటుంది కదా, ర్యాపిడో తెలుసు కదా, ర్యాపిడో ఊబరు తెలుసు కదా. అయితే ఇక్కడ 2 వీలర్ వెహికల్ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఉండదు. ఓన్లీ ఆటోలు కార్లు ఉంటాయి. అయితే మనకు ఇక ఊబర్ బుక్ చేసుకున్నా, ర్యాపిడో బుక్ చేసుకున్నా తిరిగినా. ఇక మనకు ఎవరిని అడిగినా మనకు సరిగ్గా లాంగ్వేజ్ అంతా కన్నడ రాదు. అందుకని కన్నడ రాదని నేనేం చేసిన, ఇక అలాగనే ర్యాపిడో బుక్ చేసుకుంటా తిరిగిన అనమాట. ఇక టీకే లేఅవుట్ల దగ్గర మనకు హాస్టల్ ఉంటుంది. హాస్టల్లో ఇక నేను ఉంటాను, నాకు మైసూరు బాగా నచ్చింది, ఇక్కడ బాగుంటుంది, వర్క్ బాగుంటుంది, నాకు తెలుసు, నేను ఉంటాను అనేసి వాళ్ళకు మంత్లీ పేమెంట్ కట్టేసిన. 5500 రూపీస్ అంట. ఆ తర్వాత అడ్వాన్స్ 1000 రూపాయలు అట్లా 6500 కట్టేసిన. తర్వాత ఇక మంచిగా స్టార్ట్ చేసిన వర్క్. చాలా బాగా మంచిగా ఎంకరేజ్ చేశారు. ఇక ఇక్కడ ఈ రకరకాల ఏరియాలు, ఇప్పుడు దాదాపు ఒక 3 ఏరియాలు క్లాస్ ఏరియాలు మంచిగా ఉంటాయి అబ్బా. అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ రామకృష్ణ నగర్లో 3 days 4 days అట్లా చేసిన.
అక్కడ నుంచి విజయనగర అనే ఏరియా ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనే ఒక 4 గల్లీలు ఉంటాయి అనమాట ఆ ఏరియాలోని. ఆడ చేసిన అంటే క్లాస్ ఏరియా మంచిగా, అంటే వేయించుకున్న వాళ్ళు ఎట్లా ఆర్ట్ వేయించుకునే వాళ్ళు వేయించుకుని సైలెంట్గా వెళ్ళిపోవాలా. మాస్ ఏరియాలో అక్కడిక్కడ చేసినావు ఏ అంత చిల్లర చేస్తారు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చినావు, నీ ఊరేది, నీ ఫుడ్ ఏంది, ఏడవంటావు అన్ని ప్రతి ఒక్కడు అదే అడుగుతాడు. అందుకే నాకు నచ్చదు మాస్ ఏరియాలో కానీ సింపుల్ ఏరియా నాకు నచ్చదు. మంచి పద్ధతి ఉన్న మంచి క్లాస్ ఏరియాలో అయితే మనము ఎంకరేజ్గా పద్ధతిగా మాట్లాడతారు కాబట్టి అక్కడ కూర్చొని చేసిన ఇక మంచిగా నడిచింది. అట్లా రామకృష్ణ నగరు, విజయనగరు, తర్వాత ఇంకోటి ఏది గుర్తు రావట్లేదు కానీ 4-5 ఏరియాలు బాగా మంచి ఏరియాలో చేసిన అయిపోయింది. ఇప్పటికీ 20 days అవుతుంది. అయితే నా ఎట్లా అంటే హాస్టల్లో ఫుడ్ కొంచెం యావరేజ్గానే ఉంటుంది. ఓకే, ఆయనకు తెలిసి కదా హాస్టల్ ఎలా ఉంటుందో. చాలా మంది ఉంటారు, టైంకు క్లోజ్ అయిపోతే టైంకి ఓపెన్ అయితే మనకు టైంకి ఉండదు. మనం ఎక్కడికి వెళ్తామో, ఎప్పుడు వర్క్ అయిపోతుంది, ఎప్పుడు వస్తామో మనకు తెలియదు. మళ్ళీ బయట షూటింగ్లో ఇప్పుడు మీకు వీడియో తీస్తున్నా అంటే కారణం అదే కదా అన్న. ఇప్పుడు నాకు పొద్దున వెళ్ళాలి, రావాలి, షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి. మీకోసం కష్టపడుతున్నా, నా కోసం మళ్ళీ సాయంత్రం ఏదన్నా ఏరియాలో కూర్చొని బొమ్మలు వేసుకుంటాను. అలాగే అట్లా జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఇక మొత్తం ఇక ర్యాపిడో ఆటోలు, ఆటోలు తెలియదు, ఏమన్నా తెలియదు. ర్యాపిడో ఆటోల వల్ల రావాలా పోవాలా, తిరగాల రావాలా పోవాలా తిరగాల, ఇదే ఉంది. ఇక తర్వాత ఇక ఫుడ్ విషయానికి వస్తే బాగుంటుంది. మైసూర్ బజ్జీ తిన్నాను, చాలా బాగుంటుంది. నువ్వు అన్నం తిన్నా మైసూర్ బజ్జీ ఇస్తారు, నువ్వు ఇడ్లీ తిన్నా మైసూర్ బజ్జీ ఇస్తారు, దోశ తిన్నా మైసూర్ బజ్జీ ఇస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దోశ బాగుంటుంది. దోశ మైసూరు స్పెషల్ దోశ అనేది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అదొకటి తిన్నాను. తర్వాత మైసూర్ స్పెషల్ ప్యాక్, అది మైసూర్ ప్యాక్ అంటారు, నాకు అనస్తలేదు మా దాంట్లో. మైసూర్ ప్యాక్ కూడా చాలా బాగుంటుంది, స్పెషల్ చాలా తిన్నాను. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక కొన్ని పలమా అనే ఒక ఫుడ్ అంట, అసలు నాకు తినబుద్ధి అవుతలేదు. ఏంటంటే ఎప్పుడు చూసినా అది వెరైటీ ఆఫ్ ఫుడ్. ఇక నాకు అది పలమా బాగుంటుంది కానీ నాకు కొంచెం తినలేకపోయినా. ఇక అదొకటి బాగుంది. అన్ని ఫుడ్లు బాగున్నాయి అబ్బా, చాలా బాగుంది, వెరైటీ ఉంటుంది. ఇక్కడ మైసూర్లో కన్నడ చాలా బాగుంటుంది, చాలా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు చాలా తెలియక తిన్నాను, అట్లా అయిపోయింది. ఫస్ట్ టైం మనము కర్ణాటకలో ఇప్పుడు ఒక మన తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ టైం ఇప్పుడు కర్ణాటకకు వచ్చిన, చాలా బాగా నచ్చింది. చాలా ఎంకరేజ్ చేశారు, మంచుకున్నారు, అబ్బా ప్రేమగా చూసుకున్నారు. కొంతమంది అయితే నాకు ఏది కూల్ డ్రింక్ ఇచ్చినారు, మళ్ళీ తర్వాత ఛాయ్ తాగిపించారు, చాలా మంచిగా చూసుకున్నారు, నాకు బాగా నచ్చింది. అది అలాగా ఫుడ్ విషయంలో కూడా మంచిగా. నేను అన్నం తింటుంటే రాత్రి మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది అయితే అర్థం చేసుకోండి. నైటు 11:30 దాటింది, బొమ్మలు వేస్తూనే ఉన్నా. అప్పటికి కూడా వాళ్ళు అన్నం తీసుకొచ్చి ఇచ్చిర్రు, మంచి హోటల్ నుంచి తీసుకొచ్చి ఇచ్చిర్రు. తీసుకొని బ్యాగులు వేసుకొని హాస్టల్కి వెళ్ళి తినిన. అలా ఫుడ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. స్పెషల్గా మైసూరు బజ్జీ బాగుంటుంది. తర్వాత మైసూర్ ప్యాక్ కూడా బాగుంటుంది. మీకు యూట్యూబ్లో కూడా పెట్టిన రీల్స్ చూడండి, చాలా బాగుంటుంది. 20 రూపీసే, చాలా బాగుంటుంది. మైసూరు ప్యాక్ తిన్నాను. తర్వాత ఇక పలమా రైస్ అంట, చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని మేసులలో పాలం ఏమో నాకు అనవట్లేదు, సారీ అర్థం, అదొక వెరైటీ ఉండేది ఫుడ్. అయితే మళ్ళీ ఇక అకామిడేషన్ అయితే మనకు హాస్టల్లో ఓకే బాగుంది. తర్వాత ఇక అన్ని ప్లేస్లో చేసినాం, అయిపోయింది. ఇక చూడదాగిన ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అన్నీ చూపించిన, అన్నీ మన యూట్యూబ్లో పెట్టిన చూడండి. యూట్యూబ్లో మన ఏది అదేమంటారు ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్, బృందావనం గార్డెన్, సోమనాథపురం, శ్రీరంగపట్నం, ఇవన్నీ షూటింగ్ చేసి మన యూట్యూబ్లో పెట్టిన, ప్రశాంతంగా చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడిప్పుడే మనం వీడియోలు స్టార్ట్ చేసినాం కాబట్టి నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఇక కంటిన్యూ తీస్తాను. నాకు మీకోసమే నేను ఈ వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా అది చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ స్టేటస్లో కూడా పెట్టుకోండి, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేయండి. వ్యూస్ పెరగాలి, సబ్స్క్రైబ్ పెరగాలి, మంచి మంచి వీడియో తీయడానికి నాకు సపోర్ట్ చేయండి. ఇక ఇక్కడ ఇప్పుడు మైసూర్లో
దాదాపు మనకు అయిపోయింది. మెయిన్ సిటీలలో వర్క్ చేసినాము, ప్రశాంతంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది, మంచి అనిపించింది. ఏమి ఇబ్బంది రాలేదు, అది కష్టాలు రాలేదు. ఈ కష్టాలు అంటే చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి, అవి ఏం ఇన్కమ్ కొంచెం ఓకే బాగానే వచ్చింది. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూడదగిన ప్రదేశాలన్నీ తీసి మనం యూట్యూబ్లో పెట్టేసినాము. ఇంకేమున్నాయి, ఏముండవు. సో వర్క్ కూడా మెయిన్ ప్లేస్లలో 1 రోజు 2 రోజులు 3 రోజులు చేసిన, ఎక్కువ రోజులు చేయలేను. ఎక్కువ రోజులు చేస్తే ఇక వర్కౌట్ కాదు. అట్లా నేను చెప్పాను, మంచి ప్లేస్లో చేయాలి, చేస్తేనే నాకు వర్కౌట్ అయితే డబ్బులు వస్తాయి ఎంతో కొంత అని చెప్పాను కదా. అట్లా కొన్ని ప్లేస్లో చేసిన అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా మైసూర్లో మనం చేసే వర్క్ కంప్లీట్ అయిపోయింది. చూడదగిన ప్రదేశాలు అయిపోయినాయి, టూర్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తాను అనేది తర్వాత చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మనం మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం. తప్పకుండా అక్కడ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడ కూడా చూడదగిన ప్రదేశాలు అన్నీ చూపిస్తాను. తప్పకుండా మీరు ఫుడ్ కూడా ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తాను. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. మరి వీడియో కోసం లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అలాగే సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.